టమాటా ధరలు మరోసారి దారుణంగా పతనమయ్యాయి. ఇక మదనపల్లి మార్కెట్లో ములకల చెరువు, హిందూపురం, అనంతపురం ఆ ప్రాంతాల్లో అయితే 30 కేజీల ట్రే 250 నుంచి 260, 270 రూపాయలు పలుకుతూ ఉంటే, ఇక కోస్తా జిల్లాలో, కృష్ణా జిల్లాలో, ముఖ్యంగా ఆ గుంటూరు జిల్లాలో లంకల్లో పండించే రైతులు ఎవరైతే ఉన్నారో, నాగాయ లంక ఈ ప్రాంతాల్లో 30 కేజీల టమాటా 100 రూపాయలే పడిపోయింది. ఒక కూలీని పిలిచి ఒకరోజు టమాటాలు కోయిస్తే మహా అయితే ఆ కూలీ కోసేది 100 కేజీలు. 100 కేజీలు కోస్తే ఆ కూలీకి 600 రూపాయలు ఇవ్వాలి. అమ్మితే ఎంత వస్తున్నాయి? 300. మరి ఆ మాత్రం దానికి ఇంకా కోయడం ఎందుకు? 300 మళ్ళీ ఎదురు కూలీకి ఇవ్వడం ఎందుకని చాలామంది రైతులు వదిలేశారు. మరి మదనపల్లి ప్రాంతంలో, ఆ ప్రాంతంలో కూలీ ధర ఎంత ఉందో ఒకసారి చూడాలి. కొన్ని ప్రాంతాల నుంచి అయితే ఆ మదనపల్లి నుంచి మద్రాసు దగ్గర కాబట్టి అక్కడి నుంచి అండమాన్ నికోబార్ దీవులకి ఎక్స్పోర్ట్ అవుతాయి. అన్నవారిలో ఒక్కో ట్రే 960 రూపాయలు రైతులకు ఇస్తూ ఉన్నారు. ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చులన్నీ వాళ్ళే పెట్టుకుంటున్నారు. వారికి కావాల్సిన క్వాలిటీ అక్కడ దొరుకుతుంది. మద్రాసుకు దగ్గరగా ఉంది. మదనపల్లి నుంచి 2 గంటల్లో మద్రాసు ఓడరేవుకి తరలించడానికి అవకాశం ఉంది కాబట్టి. ఇక ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో 40 రూపాయలకు 3 కేజీలు, 50 రూపాయలకు 4 కేజీలు వినియోగదారులకే అమ్ముతూ ఉన్నారు. అంటే వాళ్ళకైతే కేజీ 3 రూపాయలకు 4 రూపాయలకు కొనుక్కొచ్చుకుంటున్నారు. 10 రూపాయలకు 3 కేజీలు తెచ్చుకొని ఆ 3 కేజీలు 40 రూపాయలకి 50 రూపాయలు అమ్ముతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఈ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. ఏదైనా ధర పతనమైనప్పుడు రైతులు ఆదుకునే కార్యక్రమం చేయాలి. టమాటా రైతులను కూడా ఆదుకోవాలి. మార్కెట్లో పెద్ద ఎత్తున కొనుగోలు చేసి పౌర సరఫరాల శాఖ ద్వారా సప్లై చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం టమాటా రైతులకు 100 కోట్లు కూడా ఖర్చు పెట్టే పరిస్థితుల్లో లేదా? దాదాపు 4 లక్షల మంది రైతులు ఈ పంట సాగు చేసి బతుకుతూ ఉన్నారు. ధర పెరిగినప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు గగ్గోలు పెట్టి దూరి రైతుల దగ్గర కొనుగోలు చేసి తీసుకొచ్చి రైతు బజార్లలో పెట్టి కేజీ 50 రూపాయలే, బయట అయితే 100 రూపాయలు ఉందని చెప్పేసి కిలోమీటర్ క్యూ పెట్టి మరీ అమ్ముతారు. మరి ధర పతనం అయినప్పుడు ఎందుకు ఎంటర్ కారు? మంత్రి అచ్చునాయుడు ఏం చేస్తా ఉన్నావు? తాడి చెట్లో పెరిగావు, టమాటా ధర ఎంత ఉంది, రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, కనీసం కామన్ సెన్స్ ఉపయోగించవా అని వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. నేను కాదు, వైసీపీ నాయకులే ప్రశ్న వేస్తూ ఉన్నారు. తాడి చెట్లో పెరిగినాడు, ఎద్దులాగున్నాడు, వీడి కనీసం కిలో టమాటా 3 రూపాయలకు కూడా రైతుల దగ్గర కొనకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? రైతులు కనీసం కేజీకి 10 రూపాయలు ధర ఇచ్చి కొనుగోలు చేసి రైతు బజార్లో అమ్మొచ్చు కదా. 12 రూపాయలకి నష్టమే ఉంది. జనం కొనుగోలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రైతు బజార్లో అయితే 12, 13, 14, 15కి అయితే అమ్ముతారు, కానీ రైతులకైతే 3 రూపాయలు కూడా ఇవ్వరు. మరి ఇంత వేరియేషన్ ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. మీరు కనుక టమాటా సాగు చేస్తే మీరు ఎంతకు అమ్ముకుంటున్నారు అనే విషయాన్ని కామెంట్ చేయండి. ఏ ప్రాంతము అనే విషయాన్ని కూడా మర్చిపోవద్దు. రాబోయే కొద్ది రోజుల్లో టమాటా ధరల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ముళ్ళుతో పొడవాల్సి ఉంది. ఈ ఎద్దోడు అయితే మాత్రం అసలు ఏమీ మంచి వసూలు చేసుకునే కార్యక్రమంలో బిజీగా ఉండడానికి వైసీపీలు తిడతా ఉన్నారు. రైతులను పట్టించుకోకపోతే ఇదే నిజం అనుకోవాల్సి వచ్చింది. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందిస్తుందా లేదా అనే దాని మీద మరో వీడియో చేసుకుందాం.